ఎమ్మెల్సీగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాజమహేంద్రవరం చెందిన సోము వీర్రాజు మరోసారి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఆయనకు ఈ పదవి వరించింది. 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఎమ్మెల్యే కోటాలో కూటమి తరపున సీనియర్ బీజేపీ నాయకులు పాకా సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్ పేర్లు వినిపించినా చివరకు సోమునే పదవి వరించింది. తెలుగుదేశం పార్టీ తరపున బేటీ నాయుడు, బేద రవీంద్ర, కావలి గ్రీష్మను ఎంపిక చేయగా, జనసేన పార్టీ తరపున ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు అవకాశం కల్పించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, వినరో భాగ్యము విష్ణు కథ వంటి కీర్తనలు ఆలపించి భక్తులను, సంగీత ప్రియులను ఓలలాడించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు రాజమహేంద్రవరానికి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తిరుపతిలో నిన్న కన్నుమూశారు. 1975 నుంచి 2006 వరకు టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా సేవలందించిన బాలకృష్ణ సుమారు 1000కి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. సంప్రదాయ కర్ణాటక సంగీతంతో పాటుగా లలిత, జానపద సంగీతంలోనూ బాలకృష్ణ ప్రసాద్ విద్వాంసుడే. బాలకృష్ణ ప్రసాద్ మృతి పట్ల పలువురు రాజకీయ, సంగీత ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించడంతో రాజమహేంద్రవరంలో క్రికెట్ అభిమానులు సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్పై ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. భారత్ విజయం సాధించడంతో అభిమానులు అక్కడే పెద్ద ఎత్తున హంగామా చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. భారత్ విజయం సాధించగానే పెద్దగా కేకలు వేస్తూ సందడి చేశారు.